ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఎస్‌తో మీకున్నటువంటి అనుబంధం. డిపిఎస్ వచ్చి నేను 12th పాస్ అవుట్ అయిన బ్యాచ్ నేను 2024లో. ఓకే. నాకు సీట్ కూడా ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలోనే ఇచ్చారు. ఓకే. నాకు ఫీ కన్సిడరేషన్ చేసి అండ్ చాలా హెల్ప్ చేశారు. ఓకే. టు బి ఆనెస్ట్ నేను చాలా తక్కువ కాలేజ్ అటెండ్ అయింది. నాకు ఓకే. ఎప్పుడు కాంపిటీషన్స్ ఉంటాయి, క్యాంప్స్ ఉంటాయి, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సో దానివల్ల ఎప్పుడు నాకు కాలేజెస్ మిస్ అవుతాయి, క్లాసెస్ మిస్ అవుతాయి. దానికి వాళ్ళు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, లేదు అంటే నాకు లెక్చరర్స్తో స్పెషల్ క్లాసెస్ అండ్ వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దే వుడ్ హెల్ప్ మీ అలాట్. ఓకే. ఇక్కడ ఎట్లా ఉండేది నీ ప్రాక్టీస్ అసలు? అంటే అప్పుడు చాలా చిన్నోడు. ఇప్పుడు కొంచెం గ్రోన్ అప్ అయ్యావు. సో, అంటే పిట్ట కొంచెం కూత గనమనడంలో నేను చూసి నేర్చుకోవచ్చు. ఇంత చిన్న ఏజ్‌లో అంటే 3 ఇయర్స్ నుంచి నీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందని విన్నాం మేము. సో, అప్పుడు 12థ్ స్టాండర్డ్ అంటే ఆల్సో ఇట్స్ 16, 17స్‌లో. సో, ఎలా ఉండేది మీది? అంటే కొంతమంది ఆ ఏజ్‌లో ఎలా ఉంటుంది? అంత క్రమశిక్షణ ఉండదు. సో, మీదెలా ఉండేది ప్రాక్టీస్ టైం? నాది యాక్చువల్లీ యాజ్ యూ టోల్డ్ నేను 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఆ డిసిప్లిన్ అండ్ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. నెవర్ లైక్ అంటే ఉండేది ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, ఆల్ అదర్ థింగ్స్, బట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ వెన్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్, ఒక గోల్ ఉన్నప్పుడు హ్మ్. ఐ విల్ హ్యావ్ టు ఇంకా వర్క్ అని చెప్పి నాకు ఇంకా కంపల్సరీ అది ఉంటుంది ఎప్పుడు. ఓకే. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశామన్నారు కదా! సో, యాక్చువల్లీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అసలు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు నీకెలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మీ పేరెంట్స్ ద్వారానా? అండ్ ఆల్సో మీ ఫ్యామిలీలో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్‌లో ఉన్నారా? వెల్, నాకు స్కేటింగ్ స్టార్ట్ చేపించడం ఒక పిల్లోడికి ఒక యాక్టివిటీ ఉండాలి. ఓకే. హీస్ జస్ట్ అంటే ఇండోర్ కాకుండా అవుట్‌డోర్ వెళ్తూ ఎక్కువ తిరుగుతూ ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఆ 3 ఇయర్స్‌కి ఇంకా ఏ స్పోర్ట్‌లోనూ అంత జాయిన్ చేసుకోరు. ఎందుకంటే 3 ఇయర్స్ ఈజ్ వెరీ స్మాల్. స్మాల్. స్కేటింగ్ అనేది 3 ఇయర్స్‌కి స్టార్ట్ చేయడం ఇస్ ద బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ స్పోర్ట్ లైక్ స్కేటింగ్ ఆర్ జిమ్నాస్టిక్స్, ఓకే. సంథింగ్ లైక్ దట్. సో సమ్మర్ క్యాంప్లో స్టార్ట్ చేద్దామని చెప్పి మా పేరెంట్స్ అట్లా స్టార్ట్ చేసింది. నేను ఇంకా ఇయర్స్ కంటిన్యూ చేసే కొద్దీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పెరిగి అండ్ ఐ సా ఫ్యూ సీనియర్స్ అండ్ ఇప్పుడు అనూప్ కుమార్ యామ సార్ని చూసి ఇంటర్నేషనల్స్కి, నేను ఆ టైంలో ఉన్నప్పుడు మా సీనియర్స్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళి రావడం చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి నేను దాన్ని ఇంకూ పుష్ చేశాను. ఓకే. మదర్, ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ వచ్చి హీఈస్ ఇంటూ మెడికల్ ఫీల్డ్ ఓకే. అండ్ మామ్ ఇస్ అ హౌస్ వైఫ్. అండ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఓకే. వాళ్ళు పుష్ చేయడం, నేను నా మీద సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ పుష్ చేసి వాళ్ళే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే. అండ్ ఆల్సో వాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్? సో నేను 12th వరకు డిపిఎస్లో చేశాను అండ్ ఓకే. ఇప్పుడు నేను కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్, ఓహ్! థర్డ్ ఇయర్కి ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఓకే. ఈ ఎడ్యుకేషన్ టైంలో ఇలాంటి స్పోర్ట్స్ సైడ్‌కెళ్ళినప్పుడు సమ్ డిస్టర్బెన్సెస్ ఎస్. ప్రాక్టీస్, టోర్నమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, హౌ కెన్ యూ బ్యాలెన్స్ బోత్? అంటే స్పెసిఫిక్గా టైమ్ లైన్స్ సెట్ చేసుకోవడం, దేనికి ఎప్పుడు ఏది చేయాలి అని చెప్పి ప్రాపర్గా ఫోకస్డ్గా అది చేసి చేయడం. నేను క్లాసెస్ అటెండ్ అయినప్పుడు పక్కాగా నేను ఆ క్లాస్ మిస్ అవ్వద్దు, అది పక్కాగా విని దానికి స్పెషల్గా మళ్ళీ టైం స్పెండ్ చేయనీయకుండా అట్లాగా ఐ విల్ ట్రై టు ఫోకస్. అండ్ వెన్ ఐ హ్యావ్ టు మిస్ ద క్లాసెస్ లైక్ ఐ టోల్డ్, డిపిఎస్ ఎంతో హెల్ప్ చేసింది నాకు. తర్వాత సపరేట్గా నాకు ఎగ్జామ్స్కి ముందు స్పెషల్ క్లాసెస్లో నేను ఉండే అప్పుడు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అందరూ ఎంతో హెల్ప్ చేశారు. ఓకే. లైక్ దాట్ ఐ సమ్హౌ కవర్డ్ ఇట్.